మేడం మేడం ఏంటి? మీరు లోపలికి వెళ్ళి మాట్లాడరండి మేడం, నేను ఇక్కడే ఉంటాను. ఇంత దూరం వచ్చి లోపలికి రానంటారేంటి? చెప్పేది అర్థం చేసుకోండి మేడం, నేను కూడా వస్తే ఆవిడ ఇబ్బంది పడుతుంది. లేడీస్ మాట్లాడుకుంటే కాస్త ఫ్రీగా ఫీల్ అయ్యి మీరు చెప్పిన మాట వినే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే మేడం. వనజ, ఎవరు మీరు? మిత్ర. ఎవరు కావాలి? నువ్వే. నాతో ఏం పని? నీతోనే పని. నువ్వే కదా విశ్వం భార్యవి. అది ఒకప్పుడు. ఎప్పుడైనా వైఫ్ ఆఫ్ విశ్వమేగా. అసలు మీరెందుకు వచ్చారు మేడం? చెప్తాను. అవును, నీ భర్త కనిపించడం లేదని, వాడికి ప్రాణాపాయం ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు కదా. వాడి వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. జరిగితే? వాడు చేసిన దిక్కుమాలిన పని వల్ల ఏ పాపం తెలియని అమ్మాయి గర్భవతయింది తెలుసా? అయితే ఆ అమ్మాయి నా దగ్గరకొచ్చి నాకు న్యాయం చేయమని అడిగింది. అందుకే పోలీసులకి అలా చెప్పాను. ఇప్పుడు పోలీసులే వాడిని బయటకు తీసుకొస్తారు. నీకేమైనా పిచ్చా? ఎవరో ఏదో చెప్తే నమ్మేసి తాళి కట్టిన భర్త మీద కంప్లైంట్ ఇస్తావా? రేపది అసలు నిజం కాదని తెలిస్తే? వాడెలాంటోడో నాకు తెలుసు మేడం. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆడవాళ్ళని చూస్తే చాలు సొల్లు కార్చుకుంటూ తిరుగుతాడు. కానీ ఆ అమ్మాయి విషయంలో విశ్వం డైరెక్ట్ గా ఏం చేయలేదు కదా. అంటే ఐ మీన్ తానే అమ్మాయిని పాడు చేయలేదు కదా. కానీ ఆ అమ్మాయి గర్భవతి కావడానికి వాడు ఒక కారణమయ్యాడు. మేడం, ఇదంతా కాదు మేడం. మీకేం కావాలో చెప్పండి. నువ్వు నీ భర్త మీద ఇచ్చిన కంప్లైంట్ ని వాపస్ తీసుకోవాలి. అర్థమైందా? పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలి. ఎందుకు మేడం? ఎందుకంటే మా కంపెనీ పరువు పోతుంది కాబట్టి. ఏంటి మీరు చెప్పేది? ఎస్, నేను ఐఎన్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓని. ఐఎమ్ మిత్ర. నీ భర్త విశ్వం ఒకప్పుడు మా కంపెనీలోనే పనిచేసేవాడు. తను అన్యాయం చేయాలని చూసిన అమ్మాయి ఆ ఆనంది కూడా మా కంపెనీలోనే పనిచేస్తుంది. మీ కంపెనీలో పనిచేసే అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే పోరాడాల్సింది పోయి కంప్లైంట్ వెనక్కి తీసుకోమని చెప్తారా? ఆ ఒక్క అమ్మాయి కోసం అందరూ పోరాడే పనిలో ఉండి కంపెనీకి రాకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యోగాలు మానేసి మరీ ఆ అమ్మాయికి సహాయాలు చేస్తున్నారు. ఇలా తిరగడం వలన మా కంపెనీకి ఎంత నష్టం వస్తుంది? అంతేకాదు, మా కంపెనీ ఎంప్లాయీస్ అందరూ అలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం వల్ల మా కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటోంది. ఏంటి మేడం ఇంతసేపు మాట్లాడుతున్నారు? సో కామ్గా పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్విచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకో. ఫ్రీగా ఏం కాదులే. ఏమంటా? ఎవరికోసమో ఎంత మంచి ఛాన్స్ ని మిస్ చేసుకుంటావా? లేకపోతే వచ్చిన లక్ష్మీదేవిని కళ్ళకద్దుకొని నీ లైఫ్ ని సెటిల్ చేసుకుంటావా? ఫాస్ట్ గా, నాకు టైం లేదు. కేసు వెనక్కి తీసుకుంటాను మేడం. వెరీ గుడ్.